హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? మీరందరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వ్లాగు శ్యామలాదేవి నవరాత్రుల్లోని సప్తమి రోజు వ్లాగ్ అండి. అంటే రథసప్తమి రోజు వ్లాగ్ అండి. రథసప్తమి రోజు నేను అమ్మవారి పూజ ఎలా చేసుకున్నాను, అమ్మ అలంకరణ, అలానే రథసప్తమి రోజు నేను ఒక సంకల్పం తీసుకున్నాను అనమాట. సో వచ్చే ఏడాది నుంచి నేను రథసప్తమి రోజు ఇంట్లో పూజ చేసుకోకుండా ఒక సంకల్పం తీసుకున్నాను. ఆ సంకల్పం ఏమిటి, అలానే నాకు తెలిసిన కొన్ని విషయాలు మీ అందరితో కూడా షేర్ చేసుకోబోతున్నాను. సో బ్లాగ్ని చివరి వరకు చూస్తారు, లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదామా. రథసప్తమి అంటేనే మనకి చాలా విశేషంగా చేసుకుంటూ ఉంటాము. ఒక పక్క మనం పూజకి సర్దుకోవాలి, ఒక పక్క ఆవు పాలతోటి పరమణం చేయడానికి ఆరు బయట సిద్ధం చేసుకోవాలి ఆవు పిడకలతోటి. సో కొంచెం ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది. నేనైతే కనుక ముందు నుంచి కూడా అంటే నైట్ పడుకోలేదు, జస్ట్ ఒక గంటన్నర పడుకున్నాను. ముందు రోజు ఆల్రెడీ పుట్టినరోజు అయ్యి ఇంకా ఇంటికి వచ్చి మళ్ళీ పూజ చేసుకొని ఇవన్నీ పూలన్నీ కట్టుకొని రాత్రి పడుకునేసరికి 12 అయ్యింది. జస్ట్ ఒక గంటన్నర పడుకొని 2:30 కల్లా లేచిపోయాను. మళ్ళీ నేను మార్నింగ్ ఆఫీస్ కూడా వెళ్ళాలి. ఆఫీస్లో నేను కొంచెం పర్మిషన్ తీసుకున్నాను, ఒక గంటన్నర లేట్గా వస్తానని చెప్పేసి. సో ఇంకా అన్నీ కూడా ఉదయం లేచి సర్దుకున్నాను. రాత్రి ఏమీ సర్దుకోలేదు, కేవలం పువ్వులు మాత్రమే కట్టేసి అవి జాగ్రత్త పెట్టేసి పడుకుని పోయాను. తెల్లవారు 2:30కి అలా లేచానమాట. లేచి ఇంకా నేను మళ్ళీ స్నానం చేసుకొని ఇంకా ఫ్రెష్ అయిపోయి దేవుడి గదిలో దీపారాధన, మళ్ళీనా ఇంకా బయట అమ్మ పూజ చేసుకోవడం, అమ్మకి అభిషేకము, ఇంకా అవన్నీ చేసుకోవడం అనేసరికి ఆల్మోస్ట్ నాకు 5:30 అట్లా అయ్యింది. మనకి ఎలాగో రథసప్తమి గడియలు 7:30 నుంచి తగులుతున్నాయి కాబట్టి 7:30 కల్లా సర్దేసుకుంటే బేగా మనం పూజ చేసుకుని నేను ఆఫీస్కి బేగా వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి ఇంకా నేను ఏంటంటే అనుకున్నాను. నేనైతే కనుక ఈసారి ఆవు పిడకల మీద బయట పొయ్యి పెట్టి వండకుండా ఇంట్లో గ్యాస్ స్టవ్ మీద పరమణం చేసేద్దాంలే, గ్యాస్ స్టవ్ మీద పాలు పొంగిద్దాంలే అనుకున్నాను. కానీ నేను చేసిన ప్రతిదీ కూడా నాకు తెలియకుండా అంత బేబేగా చేసేసారని నాకే అనిపించింది అనమాట. నిజంగా చెప్తున్నా, నేనైతే కనుక ఎప్పుడు కూడా ఇలానే చేసుకుంటూ ఉంటాను. ఈ సంవత్సరం చేయలేనేమో అనుకున్నాను. ఇంకా స్వామి దయతో నాకైతే చేయించుకున్నారు ఆయన అంతా కూడా. ఇంకా బయట నేను ఫస్ట్ స్టవ్ పెట్టుకున్నాను. అక్కడ ఒక పద్మ ముగ్గు వేసుకొని నేను ఎప్పుడు వండుకునే పొయ్యి అనమాట. మన ఛానల్ ఫాలో అయ్యారో తెలుస్తుంది. ఎప్పుడు కూడా ఆ పొయ్యిలోని నేను ఎప్పుడు కూడా పరమను వండుతూ ఉంటాను. అది మట్టి పొయ్యి అనమాట, దాంట్లోనే పరమను వండుతూ ఉంటాను. సో పిడకలు నేను ఎప్పటికప్పుడు చేసుకుంటూనే ఉంటాను. ఒక 2 months ముందు నుంచి నేను ఉన్నాయన్నమాట. సో ఆ వాటితోనే సరిపెట్టేసుకుందాంలే అని చెప్పేసి ఇంకా నేనైతే కనుక పెద్దగా పిడకలు అయితే ఏమీ రెడీ చేసుకోలేదు. లాస్ట్ టైం వేసుకునే పిడకలు ఏవైతే ఉన్నాయో అలా సరిపెట్టేసుకున్నాను. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా ఇంట్లో ఆవు పిడకలతో ధూపం వేస్తూ ఉంటాను. ఆ ధూపంతో వచ్చినటువంటి బుడితో నేను పూజ సామాన్లు కూడా తోముతూ ఉంటాను అనమాట. సో అందులో నేను దాని గురించి పెద్దగా హైరాన్ అయితే పడలేదు. ఉన్న పిడకలతో చేసుకుందామని చెప్పేసి ఇంకా పద్మ ముగ్గు వేసుకొని పొయ్యికి చక్కగా పసుపు రాసి కుంకుమలతో బొట్లు పెట్టుకొని పక్కన గణపతిని చేసుకొని గణపతికి దండం పెట్టుకొని, స్వామి నేను వండేటువంటి పరమన్నంలో ఎలాంటి ఆటంకం కలగకుండా త్వరగా ఉడికి స్వామికి నేను మంచిగా పూజ చేసుకునేలా చూడు స్వామి అని చెప్పేసి గణపతికి దండం పెట్టుకొని ఇంకా అప్పటికప్పుడు తెచ్చిన ఆవు పాలు గిన్నెలో పోసుకున్నాను. ఆ గిన్నె కూడా ఫస్ట్ నుంచి వస్తున్నటువంటి గిన్నె అండి. అది మా నాన్నమ్మ వాళ్ళ అత్తయ్య పెట్టిన గిన్నె అనమాట. సో ఆ గిన్నెలోనే నేను పాలు అయితే పొంగించుకుంటాను. ప్రతిసారి కూడా పరమన్నం కూడా అదే చేస్తూ ఉంటాను. పరమన్నమే కాదు, ఇంట్లో కూడా ఇప్పుడు కూడా నేను నిత్య పూజకి కూడా నైవేద్యం అందులోనే చేస్తూ ఉంటాను. సో దాన్ని కూడా పసుపు రాసి ఆ గిన్నె కూడా కుంకుమ బొట్లు పెట్టుకొని గణపతికి దీపం వెలిగించుకొని నైవేద్యం కింద బెల్లం ముక్క పెట్టి ఇంకా స్వచ్ఛమైన ఆవు పాలు అప్పటికప్పుడు తీసిన ఆవు పాలు పోసుకొని ఆ గిన్నెలో పాలు అయితే పొంగించుకున్నాను. ఈ రథసప్తమి రోజు పాలు తూర్పు వైపు పొంగితే మంచిది అంటూ ఉంటారు. దానికోసం కొంతమంది వాలుగా పెట్టుకోవడం ఏదో సెట్టింగ్లు చేస్తూ ఉంటారు. బట్ నేను మాత్రం నార్మల్గా పెట్టుకున్నాను. లక్కీగా నాకు తూర్పు వైపే పొంగి, ఎప్పుడు కూడా తూర్పు వైపు పొంగుతూ ఉంటాయి నాకు ఇప్పుడు కూడా పాలు. సో ఇంకా పాలు పొంగిన తర్వాత గోత్రనామాలు, ఇంట్లో వాళ్ళ గోత్రనామాలు చెప్పుకొని పేర్లతో చదివేసేసి ఇంకా అందరి పేరు మీద నేనే బియ్యం అయితే వేసారనమాట. ఆ బియ్యం కూడా కడగకూడదండి, నీళ్ళు తగలకూడదు. దానికి నీళ్ళు తగలకుండా నెయ్యి రాస్తాం, ఆవు నెయ్యి ఉంటుంది కదా, స్వచ్ఛమైన ఆవు నెయ్యి కొంచెం బియ్యకి రాసి కలిపి ఆ బియ్యం పొయ్యాలి. 3 గుప్పిళ్ళు పొయ్యాలన్నమాట. మన గోత్రనామాలు, మన పేర్లు చదువుకొని, ఇంట్లో వాళ్ళు, మన బంధువులు అని పేర్లు చదువుకొని వేయాలి. నేను ఒక గుప్పెళ్ళతో మా గోత్రనామాలతో చేసుకున్నాను. ఇంకో గుప్పెళ్ళతోటి నా ఫ్రెండ్స్, ఇంకో గుప్పెళ్ళు మన సబ్స్క్రైబర్స్
సబ్స్క్రైబర్స్ అందరి కోసం చేసుకున్నాను అనమాట. సో ఆ రకంగా వేసుకొని చెరుకుగడ, నల్ల చెరుకుగడ ఉంటుంది కదా, దాంతో తిప్పుకుంటూ పరమాన్నం అయితే చేసుకున్నాను. ఎంత మంచిగా ఉడికిందో తెలుసండి. అదేంటో మనం ఎప్పుడు కూడా స్టవ్ మీద ఎన్ని రకాలు ఇంగ్రీడియంట్స్ వేసి చేసినా సరే అది వేరే టేస్ట్. ఓకే, అది బాగానే ఉంటుంది. కానీ ఇలాగా కట్టెల పొయ్యి మీద కన్నా ఆవు పిడకల మీద ఇలా చేసే రథసప్తమి రోజు చేసే పరవన్నంకి ఒక డిఫరెంట్ టేస్ట్ అయితే వస్తుందండి. అదేంటో తెలియదు. మీకు కూడా ఆ టేస్ట్ వస్తుందా? మీరు కూడా ఆ టేస్ట్ గమనించారు కదా? ఎస్ అండి, నేను కూడా గమనిస్తుంటాను ఎప్పుడూ కూడా. అదేంటో అది స్వామి మహిమ అనుకుంటాను. అందువల్ల మనకి ఒక రకమైన టేస్ట్ అయితే వస్తూ ఉంటుంది. అండ్ ఇంకో విషయం అండి, ఈసారి నేను చెయ్యలేను అంత బేగా, నాకు పక్క ఆఫీస్లో టైం అయిపోతుంది, గంటన్నర పర్మిషన్ తీసుకున్నాను, 10 కల్లా వస్తానని అన్నాను. 9 కల్లా బయలుదేరిపోవాలి, 7:30 కల్లా పూజ స్టార్ట్ అయిపోలేనేమో, 6కి స్టార్ట్ చేశాను. బేగా ఉడుకుతుందో ఉడకదో, పాలు పొంగుతాయో పొంగు అనుకున్నాను. కానీ చాలా బేగా పాలు పొంగిపోయాయి, పరమాన్నం కూడా బేగా ఉడికిపోయింది, పూజ కూడా బేగా చేసుకుని బేగా బయలుదేరి ఆఫీస్కి అయితే వెళ్ళిపోయాను అనమాట. అంతా కూడా భగవంతుడి దయ అనమాట. మేబీ నేను సంకల్పించుకున్న సంకల్పం భగవంతుడు నాకు అనుగ్రహించడేమో, అది ఆయన నెరవేర్చాలని నాకు అనుకున్నాడేమో, అందువల్ల ఇంత బేగా అయితే జరిగింది అనుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ అయితే కనుక ఎంత ఇబ్బంది పడ్డానంటే, అంత బేగా మంట వచ్చేది కాదు, పొగ వచ్చేసేది, బేగా ఉడికేది కాదు. అలా తిప్పి 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 ఎన్నిసార్లు వద్దానో, మంట కూడా అసలు అంత బేగా వచ్చేది కూడా కాదనమాట. కానీ ఈ సంవత్సరం మాత్రం ఒక 20 నిమిషాల్లో మొత్తం అంతా అయిపోయిందండి. నాకు చాలా సంతోషంగా అనిపించింది. బహుశా ఇది నా సంకల్పం స్వామి స్వీకరించడమో, లేదంటే స్వీకరించడమే నాకు తెలిసి, లేదంటే అంత ఫాస్ట్గానే జరగవు. ఓన్లీ నేను బయట పూజ మాత్రమే చేసుకుందాము, డెకరేషన్ చేసుకొని సింపుల్గా అని అనుకున్నవాడిని ఇలా పొయ్యి పెట్టి పిల్లల మీద వండుతానని నేనైతే అనుకోలేదు. అప్పటికప్పటికి ఇంకా నా మనసు కనిపించి ఇంకా నేను చేసేసేసి ఇంకా ఆ రకంగా చేసుకున్నాను. ఇంకా తర్వాత పక్కన నేను పూజకి అయితే సర్దుకొని ఇంకా పరమాన్నం అయితే చేసుకున్నాను. మంచిగా అయితే ఉడికింది, చాలా మంచి టేస్ట్ అయితే వచ్చిందనమాట. ఒక పక్క పరమాన్నం చేస్తూ కూడా ఇంకో పక్క నేను మొత్తం అంతా కూడా పూజకి అంతా సిద్ధం చేసుకున్నాను. బయట మాకు తులసికోట దగ్గర ఎండ వస్తూ ఉంటుంది, అక్కడ ఆ ప్లేస్లోనే రథం ముగ్గు వేసుకొని చిన్న మండపం ఉంటే మండపాన్ని ఏర్పాటు చేసుకొని, ఇంకా నా దగ్గర ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఒక ఐడియాలు ఉంటే ఆ ఐడియాలని అలంకరించుకొని, ఇంకా సూర్యభగవానుడి నా దగ్గర ఐడియాలు కూడా ఉంది, అది కూడా పెట్టుకొని గోధుమ దీపారాధన, 2 దీపాలు, అలాగే గణపతికి వేరే దీపం కూడా పెట్టుకొని అన్నీ సిద్ధం చేసుకున్నాను. వండినటువంటి పరమాన్నం మొత్తం అంతా అక్కడ తీసుకొచ్చి ఆ పాత్రతో పాటు అక్కడ పెట్టేసుకొని ఇంకా పూజ అయితే మొదలుపెట్టాను. మొత్తం పూజ అంతా కూడా అభిషేకం ఏం చేయలేదు, ఓన్లీ షోడశోపచార పూజ మాత్రమే చేసుకున్నాను. పూజ అంతా చేసుకున్నాక అర్ఘ్యం వదలడం అవన్నీ కూడా చేసుకున్నాను. ఇంకా ఇక్కడ నేను మీకు చెప్పాను కదా మొదట్లో, ఇక్కడ నేను ఒక సంకల్పం తీసుకున్నాను అని చెప్పేసి. ఆ సంకల్పం ఏంటంటే, ఈ ఏడాది వరకు ఇలా జరిగింది, వచ్చే ఏడాది నుంచి నాకు ఏం నేనేం చేద్దాం అనుకున్నానంటే, ప్రతి రథసప్తమికి నేను తిరుమలలో ఉండాలి. నేను తిరుమలలో ఉండి అర్ధ బ్రహ్మోత్సవంలో పాల్గొని ఆ యొక్క వైభవాన్ని నేను దర్శించాలి, అక్కడ జరుపుకోవాలని చెప్పేసి ఒక సంకల్పం తీసుకున్నాను. ఎందుకో కానీ నాకు ఆ మనసుకి ఆ ఒక భావన కలిగిందనమాట. ఎంతో అదృష్టం ఉంటే తప్ప మనం తిరుమల వెళ్ళలేము. అలాంటిది రథసప్తమి రోజు సూర్యభగవానుడికి ప్రతీకంగా, అంటే అన్నీ కూడా శ్రీ మహావిష్ణువు నుంచి వచ్చినటువంటి అవతారాలే కాబట్టి, ధ్యేయే సవిత్ర మండల మధ్యవర్తి నారాయణ సరసి జనన సన్ని విష్ణుహాన్ కేయురవాన్ మకర కుండలవాన్ హరిన్ కిరీటి హరిహిరణమయవాన్ బూది శంఖ చక్ర. అంటే ఈ అవతారాలన్నీ కూడా శ్రీ మహావిష్ణువు నుంచి వచ్చినటువంటి అవతారాలే. శ్రీ మహావిష్ణువుని ఆరాధిస్తే ఎంత ఫలితం లభిస్తుందో, ఈ సూర్యభగవానుని కూడా ఆరాధిస్తే అంతే ఫలితం లభిస్తుంది. కాబట్టి శ్రీ మహావిష్ణువుకి సమానమైనటువంటి ఈ అవతారాలన్నింటినీ కూడా మనం ధ్యానించినా కూడా మనకి అంతే ఫలితాన్ని లభిస్తుంది అనమాట. సో అందువల్ల ఎందుకో నాకు తెలీదు, మనకి తిరుమలలోని రథసప్తమి రోజు మొత్తం మనకి అర్ధ బ్రహ్మోత్సవం అని చెప్పేసి స్వామివారు 6 వాహనాల్లో వచ్చి మనకి దర్శనం ఇస్తూ ఉంటారు. ప్రతి 2 గంటలకు ఒకసారి, ఉదయం 5:30 నుంచి సాయంత్రం సూర్యాస్తమయం సమయంలో 6:30 వరకు కూడా మొత్తం 2 గంటలకు ఒకసారి గ్యాప్ తీసుకొని 6 వాహనాల్లో వచ్చి మనకి దర్శనం ఇస్తూ ఉంటారు. ఆ దర్శనాల్ని మలయప్ప స్వామి స్వరూపంలో వస్తారు. అవి చూసామంటే ఇంకా మన జన్మ ధన్యమైనట్టు అనమాట. అంటే పూజని మనం ఈ మాఘమాసంలో ఏ ఆదివారమైనా జరుపుకోవచ్చు, ఈ రథసప్తమి పూజని. కానీ ఆ రోజు అక్కడ ఉండి ఆయన్ని ఆ యొక్క అవతారాలను మనం దర్శించుకున్నామంటే అది ఎంత విశేషమైన ఫలితం కదా.
అందుకోసమే నేనైతే సంకల్పం తీసుకున్నాను వచ్చే ఏడాది నుంచి ప్రతి రథసప్తమికి ప్రతి ఏడాది కూడా తిరుమలలో ఉండి ఆ యొక్క ఉత్సవాలను పాల్గొని స్వామి దర్శనం చేసుకోవాలి. ఆ రోజు స్వామికి వచ్చేటువంటి వాహనాలు కూడా చాలా విశేషంగా ఉంటాయన్నమాట. తెల్లవారు అంటే సూర్యుడు కిరణాలు రాకముందు నుంచి అంటే ఒక సుప్రభాతం అయిన తర్వాత కాసేపు నుంచి ఒక 5:30 ప్రాంతాలు మొదలుపెట్టి ఊరేగిస్తారండి మాడవీధుల్లో. ఫస్ట్ దర్శనం అయితే కనుక సూర్యప్రభ వాహనంతో వస్తారండి. చక్కగా స్వామి ఎరుపు రంగు మాల ఒక పూలమాలతో వచ్చి సూర్యుడు ఎలా అయితే ఉంటాడో చక్రంగా గుండ్రంగా సూర్యకిరణాలుగా ఉంటుంది ఆ వాహనము. దాని మీద స్వామి వస్తారు. తర్వాత చిన్నశేష వాహనం మనకి మొత్తం స్వామివారికి 2 వాహనాలు వస్తాయి. ఒకటి పెద్ద శేష వాహనం, 2 చిన్నశేష వాహనము. పెద్ద శేష వాహనానికి 7 పడగలు ఉంటాయి, చిన్నశేష వాహనానికి 5 పడగలు ఉంటాయి అన్నమాట. 5 పడగలు ఉంటాయి. సో ఆ రోజు స్వామి 5 పడగలతోటి చిన్నశేష వాహనంతో వస్తారు. తర్వాత హనుమంత వాహనం, హనుమంతుడు ఇలా ఒంటికాల మీద కూర్చొని 2 చేతుల మీద స్వామివారిని భుజాల మీద మోస్తూ కూడా వస్తున్నట్టుగా ఉంటుంది. అదొక వాహనం. తర్వాత పుష్కరణ స్నానం చేస్తారండి. అక్కడ మనకి పుష్కరంలోని స్వామివారికి లోపల చక్రస్నానం అని చెప్పి చేయిస్తారనమాట. గర్భాలయంలోని సుదర్శన ఆల్వార్లో ఉంటారనమాట. ఆయన తీసుకొచ్చి పుష్కరంలో స్వామి అమ్మవారి సమేతంగా అక్కడ స్నానం చేస్తారు. అప్పుడు ఆ సమయంలో వాళ్ళతో పాటు మనందరం కూడా ఆ పుష్కరంలో స్నానం చేయొచ్చు అనమాట. అదొక విశేషమైనటువంటి సందర్భం. అలాగే కల్పవృక్షం మనకు తెలుసు కదా ఎంత పవిత్రమైందో, కల్పవృక్షం మీద కూడా తీసుకొస్తూ ఉంటారు. తర్వాత సాయంత్రం అంటే సూర్యాస్తమం అయిపోతుంది 6:30 ప్రాంతంలో ఏంటంటే చంద్రప్రభ వాహనం. అంటే చంద్రుడు ఎలా అయితే ఉంటాడో గుండ్రంగా తెల్లగా అలా ఒక తెల్లటి వాహనాన్ని తయారు చేసి స్వామికి తెలుపు రంగు వస్త్రాలు ధరించి తెలుపు రంగు పూలమాలతో నిండుగా తెల్లగా అలంకరించి తీసుకొస్తారు. అది చివరి వాహనం. ఒక్క రోజుల్లో ఇన్ని అలంకరణలు, ఇన్ని వాహనాల మీద స్వామివారిని మనం చూడడం అంటే ఎంత అదృష్టం. సాధారణంగా పర్వదినాల టైంలో మనం గర్భాలయం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. ఆ తొక్కిసలాట్లో స్వామి బాగా కనబడతారో తెలియదు. అది ఒక ఇద్దరు మన దర్శనం అవుతుందో అవదో సరిగ్గా అదొక బాధ. అలాంటిది ఆయనే స్వయంగా లోపల ఉన్నటువంటి స్వామియే మనందరి కోసం లోపల నుంచి బయటకు వచ్చి మనందరికీ దర్శనం ఇస్తున్నారంటే ఆ యొక్క వేడుకల్ని మనం కన్నారా తరించాలంటే మనకి అదృష్టం ఉండాలి కదా. ఆ యొక్క అదృష్టాన్ని మనం కోరుకోవాలి కదా, తప్పేం కాదు కదా. అందుకోసమే నేనైతే స్వామిని అయితే కోరుకున్నాను. నాకు అలాంటి అదృష్టాన్ని అలాంటి భాగ్యాన్ని కలిగించు స్వామి అని చెప్పేసి మనస్ఫూర్తిగా స్వామిని అయితే అదే కోరుకున్నాను. ఈ రథసప్తమి రోజు పూజ చేసుకొని ఇంకా నా సంకల్పం ఇంకా స్వామికి వదిలేశాను. స్వామి పాదాల మీద పెట్టేశాను. ఇంకా ఆయన చూసుకుంటారు. ఇంకా తర్వాత సూర్యుడికి అర్ఘ్యం ఎదిలేసి పూజ అంతా అయ్యాక సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చి చిక్కుడాకుల్లో ఉన్న కొంచెం ప్రసాదం తినేసి ఇంకా ఎక్కడ సామాన్ అక్కడ వదిలేసేసి ఇంకా నేను ఆఫీస్కి అయితే వెళ్ళిపోయాను. ఇంకా సాయంత్రం వచ్చి మొత్తం పీటంతా కూడా కదిపానండి. నాకు ఆ రోజు ఓటీ కూడా ఇవ్వలేదు. మార్నింగ్ నేను 10 కల్లా వస్తానని పర్మిషన్ తీసుకున్నాను. 9:40 కల్లా ఆఫీస్కి అయితే వెళ్ళిపోయాను అనమాట. సో పూజ అంతా కూడా ఆల్మోస్ట్ 8:30 కల్లా అయిపోయింది. ఇంక వెంటనే డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా క్యాబ్ బుక్ చేసుకుని ఆఫీస్కి వెళ్ళిపోయాను. ఇంకా వెహికల్ నేను తీసుకోలేదు, నా వెహికల్ తీసుకెళ్ళలేదు. క్యాబ్ బుక్ చేసుకొని ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోయాను. లంచ్ కూడా ఏం పట్టుకెళ్ళలేదు. భోగం చేస్తాను కదా అమ్మవారికి, పప్పు అన్నంతో అది కొంచెం బాక్స్లో పెట్టేసేసి పరమన్నం ఏదైతే ఉందో అది కొంచెం బాక్స్లో తీసుకొని వెళ్ళిపోయాను. పరమాన్నం మాత్రం ఆఫీస్లో స్టాఫ్ అందరూ తిన్నారు. చాలా బాగుంది, నువ్వు ఎప్పుడు తెచ్చే టేస్ట్ కన్నా కొంచెం డిఫరెంట్గా ఉందని చెప్పేసి అందరూ కొంచెంగా తిన్నారు. సంతోషం అనిపించింది. అందరికీ పంచిపెట్టాను కూడా. రథసప్తమి రోజు పరమాన్నం ప్రసాదంగా దక్కాలన్నా కూడా అదృష్టం ఉండాలి తెలుసా, తినాలన్నా కూడా. సో అది అందరికీ పంచిపెట్టి అందరికీ ఆఫీసులో పంచిపెట్టాను. ఇంకా సాయంత్రం ఈవినింగ్ ఇంటికి అయితే కనుక 5:45 కల్లా వచ్చాను ఆల్మోస్ట్ అలాగా. సో ఇంకా ఓటీ ఇవ్వలేదు. బేబీగా ఇంకా కాలు చేతులు కడుక్కొని డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా మొత్తం అంతా కూడా తీసేస్తున్నాను. నేను ఎప్పుడూ కూడా పెద్ద పువ్వులు ఉన్నాయనుకోండి, దండలు కట్టిన పువ్వులు ఉంటాయి కదా, అవి అయితే కనుక పెద్దవైతే కనుక దేవుడి గది గడపకు కానీ మెయిన్ ఎంట్రన్స్ గడపకు కానీ తగిలిస్తూ ఉంటాను. చిన్న అనుకో అవి ఒక పక్కకి హ్యాంగ్ చేసి ఉంచేస్తూ ఉంటాను. ఒక రోజు 2 రోజులు కొంచెం వదిలే అంటే తీసుకెళ్ళి పడేస్తూ ఉంటాను. ఇప్పుడు అలాగే శ్రావణ నవరాత్రులు చేస్తున్నాను కదా, ఎక్కువ పూలు ఉంటున్నాయి. సో అలా నిండి సింహద్వారానికి దేవుడిగా సింహద్వారానికి తగిలిస్తున్నాను. అండ్ స్వామి అలంకారం ఎలా ఉంది, బాగుందా? ఈసారి నేను పెట్టిన దీపాలన్నీ కూడా పూర్తిగా వెలిగినాయండి. లాస్ట్ టైం అయితే మధ్యలోనే కొంచెం కొండ ఎక్కడం అట్లా జరిగిపోయినాయి. సో పరమాన్నం చేయడానికి కూడా చాలా ఇబ్బంది పడింది లాస్ట్ టైం. ఈసారి పరమాన్నం బేగా వండేసాను. పర్మిషన్ తీసుకున్న బేగానే ఆఫీస్కి వెళ్ళిపోయాను. ఇంటికి బేగా వచ్చేసాను. ఓటీ ఇవ్వకపోయినా సరే ఇంకా అన్నీ క్లీన్ చేసేసాను. దీపాలు కూడా పూర్తిగా వెలిగినాయి అనమాట. అండ్ ఇవి చూసారా,
ఇది బూడిద అండి. చాలామంది బూడిద అంటే ఏంటి అంటున్నారు. ఆవు పిడకలు నేను పొద్దున్న పరమాన్నం చేశాను కదా, అది వచ్చిన బూడిద అండి. ఇది చాలా మెత్తగా ఉంటుంది. ఇంకా ఇది జల్లెడ పట్టిస్తే ఇంకా మెత్తగా వస్తుంది. ఇది నాకు నేను దీంట్లోనే వెండి సామాన్లు, రాగి సామాన్లు, ఇత్తడి సామాన్లు, పూజ సామాన్లు నేను దీంతోనే క్లీన్ చేస్తాను. చాలా బాగా వస్తుంది. శుభ్రంగా జల్లెడ పట్టుకొని మంచిగా ఆ జల్లెడ పట్టినది వచ్చి ఏదైతే ఉంటుందో అది అలాగా స్టోర్ చేసుకుంటే నాకు అదంతా మాత్రము ఒక 3 months 4 months ఈజీగా వచ్చేస్తుంది. చూసారా అంత మంచిగా క్లీన్ చేశాను. ఆ దాంతోనే ఇత్తడి సామాన్లు, రాగి సామాన్లు, వెండి సామాన్లు కూడా దాంతోనే క్లీన్ చేశాను. దీని గురించి నేను గతంలో ఒక వీడియో కూడా పెట్టాను లైవ్గా చేసి. ఆ వీడియో కూడా నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి ఎలా చేయాలి ఏంటన్నది. సో ఇలా ఈ రకంగా నా రథసప్తమి రోజు ఇలా గడిచిందనమాట. సో నా సంకల్పం ఈ రకంగా స్వామికి చెప్పుకున్నాను, నెక్స్ట్ అలా జరగాలని చెప్పేసి. సో మరొక బ్లాగ్తో మేము ముందుంటే అంతవరకు నమస్తే.